ఏంటది? అభ్యంతరాన్ని తెలుపకుండా భోజనం చేయడానికి వెళ్ళండి. మన సహోదరులలో కానీ అవిశ్వాసుల్లో కానీ ఎవరైనా భోజనం చేయడానికి పిలిచినప్పుడు, ఏం చేయడానికి? భోజనం చేయడానికి పిలిచినప్పుడు అభ్యంతరం అనేది చెప్పకుండా భోజనం చేయడానికి వెళ్ళండి. యేసుక్రీస్తుని పరిసయ్యుడు పిలిచినప్పుడు పరిసయ్యునికి ఎలాంటి అభ్యంతరాన్ని యేసుక్రీస్తు చెప్పలేదు. ప్రేమతో పిలిచాడు. ఎలా పిలిచాడు? బహుశా ఆయన మనసులో ప్రేమతో పిలిచాడో మరొకటో మనకు తెలియదు, కానీ కొంతమంది విశ్లేషకులు ఇలా చెప్పాడు. ఇప్పుడు కొంచెం హోదాలో ఉన్నవాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేశారనుకో, మనం గొప్పగా చెప్పుకుంటాం. అవునా కదా? మా ఇంటికి వచ్చారు, భోజనం చేశారని గొప్పగా చెప్పుకుంటాం. బహుశా అందుకు పిలిచాడేమో, బహుశా లేకపోతే ప్రేమతో ఆయన్ని పిలిచాడేమో. వాస్తవానికి పరిసయ్యుడికి యేసుక్రీస్తు మీద నమ్మకం లేదు, విశ్వాసము లేదు. పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు, గౌరవించాడు. ఓకే. కాబట్టి మిత్రులరా, పరిసయ్యుడు పిలిచినప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళాడు. ఇది మనం నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 27వ వచనం. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు, ఎవడు? అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి. అవిశ్వాసుల్లో ఎవరైనా భోజనానికి పిలిస్తే అతడు ఏది వడ్డించాడో దానిని, ఆ వడ్డించిన దానిని, పలావ్ పెట్టాడా, చికెన్ కూరేసి పెట్టాడా, మటన్ కూరేసి పెట్టాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనస్సాక్షి నిమిత్తం విచారణ చేయకోకుండా ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని తినండి. కింద 28వ వచనంలో కూడా ఒక మాట చెప్పాడు. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినది అని చెప్పిన ఎడల,